అసెంబ్లీలో పాలకపక్షం వాళ్ళు 164 మంది, ప్రతిపక్షం వాళ్ళు 11 మంది, మొత్తం 175 మంది. ఈ 175 మంది కూడా అసలు ఏం మాట్లాడుతున్నారు, ప్రజలకు ఏ రకమైన సందేశాలు ఇస్తున్నారు, ప్రజల సమస్యల గురించి ఎంతసేపు చర్చించుకుంటున్నారు, మనకి గణాంకాలు చెప్పేస్తుంటాయి. ప్రతిరోజు అసెంబ్లీ సెషన్స్ అన్నీ కూడా మనం ఆల్మోస్ట్ లైవ్ చూస్తుంటాం కదా, లేదా యూట్యూబ్ రూపంలోనో, ఇన్స్టాగ్రామ్లోనో, లేకపోతే ఫేస్బుక్లో మనకు వచ్చేస్తుంటాయి కదా క్లిప్పింగ్స్ అన్నీ కూడా. రామానాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారు ఆయన తన కుమార్తె వివాహానికి ఆహ్వానించాడు, మనందరం వెళ్ళాలి అని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు సభను అర్ధాంతరంగా నిలిపేశాడు. సభలో ఉన్నటువంటి సభ్యులు తొందర పెట్టాడు. మరి దీన్ని ఏ రకంగా శిక్షించాలి, ఏ న్యాయస్థానానికి దీన్ని తీసుకెళ్ళాలి, ఈ కేసుని తీసుకెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలి, సామాన్యుడు తెలియట్లేదు. ఆ పదం అవునో కాదు నాకు తెలియదు, కానీ వాళ్ళని అచ్చోసిన అంతే డాష్ 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 అలా తయారయ్యారు వాళ్ళు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేవాలయం అసెంబ్లీలో కూర్చుని మీరు మీ ఇష్టం వచ్చిన ఆడుకోవడం అనేది, అంటే ఏదో సినిమాలో చెప్పిన డైలాగ్లా చెప్పాలంటే, వస్తాడు ఎవడో ఒకడు వస్తాడు, ఎక్కడో ఉండే ఉంటాడు, మిమ్మల్ని అందరినీ తాట తీసేవాడు ఎవడో ఉండే ఉంటాడు. అవును, నిజంగానేనండి. ఖచ్చితంగా సామాన్య జనంలో విప్లవం పుట్టి సామాన్యుల్లోంచి ఈ రాజకీయాల వైపు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, మక్కువ ఉన్నా లేకపోయినా, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలు పడుతున్న అగజాట్ల కోసం ఇదే ప్రజల్లోంచి కొంతమంది పుట్టుకొస్తారు, ఖచ్చితంగా వస్తారు. రాబోయే రోజుల్లో మనం చూస్తాం. నందమూరి బాలకృష్ణ గారి ఎపిసోడ్ అదొక అద్భుతం. బొండా ఉమామహేశ్వరరావు పాలకపక్షం వాడై ఉండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద విమర్శలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనిచేయట్లేదన్న విషయం బొండా ఉమామహేశ్వరరావు గారికి సడన్గా గుర్తు రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. బొండా ఉమామహేశ్వర లాంటి వాళ్ళకి ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉందని తెలియడమే చాలా ఆశ్చర్యంగా ఉంది. బుచ్చే చౌదరి గారు, గోరంట్ల బుచ్చే చౌదరి గారు, ఆయనేమో నాదెండ్ల మనోహర్ గారి మీద విమర్శలు. పాలకపక్షమా? పాలకపక్షంలో వాళ్ళు ఏమైనా ఎనాక్టింగ్ చేస్తున్నారా? అంటే కొంతమంది ప్రతిపక్షంగా విడిపోయి కొంతమంది పాలకపక్షంగా ఉండి స్టేజ్ డ్రామాలు జరుగుతుంటాయి కదా, మాక్ సెషన్స్ అంటారు బిజినెస్లో అయితే కనుక. మాక్ సెషన్ అంటే మనకు చూపిస్తారు ఎలా జరుగుతుంది ఏంటనేది. ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు? 24 గంటల కాలంలో అసెంబ్లీ జరిగేటువంటి అతి తక్కువ సమయంలో 4 గంటలు, 5 గంటలు, 8 గంటలు, అప్పుడప్పుడు ఇక్కడ 10 గంటల్లో ఎంతసేపటికి కూడా ప్రతిపక్షాన్ని విమర్శించడం, ప్రతిపక్షం వాళ్ళు పాలకపక్షాన్ని విమర్శించడం అంటే వాళ్ళు చేస్తుంటే ప్రజోపకరమైన పనుల గురించి విమర్శించడం, సలహాలు ఇవ్వడం కాదు, వ్యక్తిగత విమర్శలు. హద్దులు లేవు, ఎల్లలు లేవు, సభ్యత లేదు, సంస్కారం లేదు, వాడకూడని భాష లేదు. అంటే అక్కడ వాడుతున్న భాష ఎంత వాడకూడదనేటువంటి జ్ఞానం లేదు వాళ్ళకి. ఏం సందేశం ఇస్తున్నాం మనం ప్రజలకి?